మా ఆయన ఒక బేల్దార్ అండి. బేల్దార్ పని చేస్తాడు. బేల్దారికి మధ్యాహ్నం దాకా 700 ఇస్తారు. మేము బాడీకి ఇంట్లో ఉంటున్నాము. 2500 బాడీకి కట్టాలి. ఇంకా పిల్లలకి ఇంకా మా లోన్లు చీటీలు అని 15,000 దాకా మాకు ఖర్చు అవుతాయి. వారానికి 3,000. నా నెల మొత్తం ఎంత వస్తాయో కామెంట్ చేయండి. ఇంకా ఆ డబ్బుల్లోనే మేము సరిపెట్టుకోవాలి. ఎవరు ఒక్క రూపాయి కూడా సాయం చేయరు. నీకేమమ్మా నీ మొగుడు బేల్దారు లక్షలు లక్షలు సంపాదిస్తాడు, వేలు వేలు సంపాదిస్తాడంట అంటారు అందరూ. అది మాకు మాత్రమే తెలుసు. ఇంట్లో ఉన్న మాకు మాత్రమే తెలుసు ఎంతలా మేము ఖర్చు పెడుతున్నాము. ఒక బేల్దారు పనిచేసే మేస్త్రి అందరి సొంతింటి కల నెరవేరుస్తాడు. తన సొంతింటి కళకు వచ్చేతలకి ఒక్క రూపాయి మిగలదు. తనకు ఒక సొంత ఇల్లు అనే మాటే ఉండదు బేల్దార్కైతే. అందరికీ సొంత ఇల్లులు కట్టిస్తాడు. ఆయనకు మాత్రం సొంత ఇల్లు ఉండదు. ఏం బేల్దార్ పనో ఏమో మాత్రం. అందరికేమో నీకేమి నీ భర్త రోజు పనికి వెళ్తాడు, నీకేం తక్కువ, రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తాడు అంటే ఈ ఎండాకాలంలో ఎవరండి సాయంత్రం దాకా పని చేపించేది? అందరూ మధ్యాహ్నం దాకే చేపిస్తారు. అది కూడా పెట్రోల్ మాది, టిఫిన్ మాది, లంచ్ మాది, అంతా మాదే. ఆ తర్వాత ఏమైనా మిగిలితే ఇంటికి తెస్తాడు. ఇంకా పిల్లలకి ఏమైనా తినిపించాలి, ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా అందులోనే. మాకు బాగలేకపోయినా అందులోనే. అన్నీ అందులోనే చేసుకోవాలి, చూసుకోవాలి. ఎంత దాపెట్టినా కానీ నెలకి 2 నుంచి 3,000 మాత్రమే ఉంటాయి. ఇంకా పిల్లలు బాగలేకపోతే, పెద్దోళ్ళకి బాగలేకపోతే ఇంకా అందులోనే సరిపెట్టుకోవాలి. ఇంకేం చేసినా కానీ బేల్దార్ పని మాత్రం వద్దండి. అడుక్కొనైనా తినొచ్చు కానీ ఆ ఎండకు పోయి ఆ మనిషి ఎండలో నిలబడి పని చేస్తుంటే ఇంటికి వచ్చిన తర్వాత ఆ మొహం చూస్తుంటే పీక్కుపోయి పాపం అనిపిస్తుంది. బేల్దార్ పని చేసే వాళ్ళకైతే. ఎవరినైనా మా హస్బెండ్కి అయితే అమ్మ నాన్న ఎవ్వరు లేరు. 2 చెల్లెలు, మా ఆయన పెద్దోడు, 2 చెల్లెలు. వాళ్ళ నాన్న రీసెంట్గానే చనిపోయారు. వాళ్ళ మదర్ అయితే మా ఆయన చిన్నప్పుడే చనిపోయిందంట బాగలేక. అప్పటి నుంచి బేల్దార్ పని చేస్తూనే వాళ్ళ 2 చెల్లెలు పెళ్ళిళ్ళు చేశాడు. నేనైతే ఒక్క బేల్దారికి మాత్రమే చెప్పట్లేదు. బయట పనికి పోయే ప్రతి ఒక్కరూ, బయట పనికి పోయి పెళ్ళాన్ని పోషించాలనుకున్న ప్రతి ఒక్కరూ పడే ఇబ్బందే నేను చెప్తున్నాను. కళ్ళారా చూశాను. మా అమ్మ ఇటు నుంచి అటుకు వెళ్తే కాళ్ళు కందిపోతాయమ్మా, నువ్వు వెళ్ళగాకు, మా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఆడపిల్లని అట్లా చూసుకున్నారు. ఇప్పుడేమో చాలని డబ్బులు, చాలని సంసారం, ఏం చేసినా కానీ, ఎంత చేసినా కానీ చాలని మనుషులు. ఏం చేద్దాం? అందరూ వచ్చి తిని వెళ్ళిపోతారు. తినిన తర్వాత వెనకాల కూడా మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇట్లాంటి బాధలు మాకు మాత్రమే. నువ్వేందమ్మా ఊరికనే సుత్తి చెప్తున్నావు, సోది చెప్తున్నావు అనుకుంటారేమో. నేనైతే సుత్తి సోది కాదండి, మా మనసులో ఉన్న బాధ. ఎవ్వరూ వినేవాళ్ళు లేరు. యూట్యూబ్ నాకు ఎవరు వ్యూస్ రావాలి, సబ్స్క్రైబర్స్ రావాలి అని లేదు. నా కడుపులో ఉన్న బాధ, నా మనసులో ఉన్న బాధ చెప్పుకుందామని. ఎవరైనా నాలాగా కనెక్ట్ అవుతారేమో, నాలాగా ఇంకా ఎంతమందో ఉన్నారు నేను బాధపడుతున్నట్టు ఇంకా ఎంతమందో బాధపడుతున్నారు అని చెప్పుకుందామని, అంతే, ఇంకేం లేదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా ఉప్మాని. భలే టేస్టీగా ఉంటుంది. నాకు ఈరోజు ఆకలి వేస్తుంది. ఏం చేయాలో అర్థం కాక ఉప్మా చేసుకున్నాను. పిల్లలైతే కర్డ్ రైస్ తిన్నారు. నాకైతే అది తినబుద్ధి కాలేదు. ఉప్మా చేసుకున్నాను. చూడండి ఎంత ఎమ్మీగా, ఎంత బాగా వచ్చిందో. సూపర్గా ఉండింది. కరెక్ట్గా వేసుకుంటే ఉప్మాలాగా పరమాన్నం కూడా ఉండదండి. చూడండి ఎంత బాగుందో. వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. నాలాగా, నా బాధలాగా ఎవరైనా కనెక్ట్ అయి ఉంటే కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం కామెంట్స్లో. ఇలా ఉప్మా ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. ఓకే, బాయ్.